ఈ రోజు వీడియోలో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు ఇండియా పాలిటిక్స్ తెలుగు ఛానల్. ముందుగా ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ అనేది ఈయనే ప్రారంభించి పూర్తి చేశారు. దీని వల్ల చాలా మందికి నిరుద్యోగులకు ఉపాధి అనేది కలిగింది. ఆయన పూర్తి చేసిన మరొక ప్రాజెక్ట్ ఏంటంటే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు. కేవలం 1 సంవత్సరంలోనే పూర్తి చేసి గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఘనత సాధించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత నవ్యాంధ్రగా మారిన తర్వాత 7 నెలల్లోనే సచివాలయ భవనాన్ని కట్టించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపటి అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. 2000 సంవత్సరంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఈయనే శంకుస్థాపన చేశారు. అలాగే 2010 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కూడా ఈయనే శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ప్రాజెక్టులో అత్యధిక కీలకమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ 3 సీఎంల చేతుల మీదుగా నడిచింది. మొదటగా వైఎస్ఆర్ గారు 2004-2009 మధ్యలో కాలువల పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన ఓన్లీ ఎడం కాలువ కుడి కాలువ పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత సిబిఎన్ గారు 2014-2019 మధ్యలో డయాఫ్రామ్ వాల్ అనేది కట్టించి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఆ తర్వాత 2019-2024 మధ్యలో జగన్ గారు స్టీల్వే గేట్లు అనేవి పూర్తి చేశారు. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులను కొనసాగిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులని చాలా వేగంగా జరిగేలా చూస్తున్నారు. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అమరావతి గురించి డిస్కస్ చేద్దాం. ఇది మొదటగా 2015లో సంకల్పం చుట్టారు. అయితే 2019లో ఆయన ఓడిపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది వెనకబడిపోయింది. మరలా 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ పనులు అనేవి ప్రారంభం అయ్యాయి. అమరావతి ఎప్పటికి పూర్తి అవుతుందని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇండియా పాలిటిక్స్ తెలుగు ఛానల్.